మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. క్రోధినామ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాశులకు మాస ఫలితాల్లో భాగంగా కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలను ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. ఈ కుంభరాశి వాళ్ళకు పరీక్షా కాలము, అగ్ని పరీక్షా కాలం అని చెప్పొచ్చు. ఈ కుంభరాశిలోనే రాశ్యాధిపతి సంచరిస్తూ ఏలినాటి శని ప్రభావం నడుస్తూ ఉంది. ఇంకొక 5 నెలల తర్వాత ఆయన ద్వితీయ స్థానానికి వెళ్తాడు. ద్వితీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో గురువు, షష్ఠ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు, అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు, వ్యయస్థానంలో రవి బుధ సంచారం, శుక్రుడు జన్మస్థానం. ఇక్కడ ఈ కుంభరాశిని కుజుడు వక్రించి వీక్షించడం, అదే ఈ కుంభరాశికి 10 అయినటువంటి శని యొక్క మరి యొక్క స్థానం మకర రాశిని వీక్షించడం, శని యొక్క రాశులను 2 రాశులను, అదేవిధంగా శుక్రుణ్ణి బుధుణ్ణి కూడా వీక్షించడం, ఇది ఒక విధమైన దాడి అని చెప్పచ్చు ఈ రాశి పైన, ఈ రాశి జాతకుల పైన. అష్టమంలో కేతు ఉంటే డిటాచ్మెంట్ ప్లానెట్. ఏదన్నా ఉంటే మీరు కింద పడడము, వెహికల్లో పడడము, మీకు కావాలని కాకపోవడము, మీరు కావాల్సిన విషయాలకు మళ్ళీ ప్రయత్నించుకోవడము, మీకు అంచనాల్లోనే ఉండడము. ఇలా జరిగితే ఇంత వస్తే దీనికింత దానికంత అనుకుంటూ ఉంటారు. వాస్తవంగా మెటీరియల్ కావడం లేదు లైఫ్. 4వ ఇంట గురువు మీకు పాపగ్రహము, ద్వితీయ లాభాధిపతి పాపగ్రహము, మీ రాశికి బాధకాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నంలో రాశులను ఉంటూ కుజుడు చేత వీక్షించబడ్డము. ఏ విధంగానూ శుభ ఫలితాలు లేవు. మీకు కాలమైన సమాధానం చెప్పాలనే విధంగా మీకు ఉంది. కాబట్టి వ్యయంలో రవి, ద్వితీయంలో రాహు, షష్టమంలో కుజుడు, ఇటు వ్యయస్థానాన్ని, రాశిని, భాగ్యస్థానాన్ని చూడటం. మరి ఇదే వ్యయస్థానాన్ని గురువు కూడా పాపగ్రహం చూడటం. అంటే ఒక విధంగా కుంభరాశి పాపార్గలం పట్టిందని చెప్పచ్చు. రాశ్యాధిపతికి బలం లేకపోవడము, రాశిని ముందు వెనక పక్క అన్ని వైపుల నుంచి అస్త్రశస్త్రాలు ఈ రాశి వాళ్ళ మీద పడుతున్నాయి. కుంభరాశి వాళ్ళకు చాలా రహస్యంగా ఉంటారు, చాలా మౌనంగా ఉంటారు, చాలా విషయాలు బయటకు చెప్పరు. వీళ్ళ ఎనర్జీ మొత్తం లోపలే ఉంటుంది. ఎంత బాధపడినా బయటపడరు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఆలయ కుంభాభిషేకాల్లో పాల్గొనడం ద్వారా ఎన్ని విపత్కర పరిస్థితులున్నా అధిగమించేస్తారు. వర్షంలో కుండలు పెట్టి ఆ నీళ్లు తాగడం వల్ల వీళ్ళు యాక్టివేట్ అవుతారు. ఏనుగు కుంభస్థలం పైన దేవతా ఊరేగింపులను చూడడం ద్వారా వీళ్ళు యాక్టివేట్ అవుతారు. అదేవిధంగా వీళ్ళు ఇంటిలో అన్నీ చెప్పి చేయడం ద్వారా వీళ్ళకు సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇంట్లో వీళ్ళు చెప్పకపోవడం వలన ఎక్కువ సమస్యలు, చెప్పేది వీళ్ళకి ఇష్టం ఉండదు. ఇంట్లో తెలియకుండా ఏదో డబ్బులు దాచిపెట్టాలి, సంపాదించి పెట్టాలనుకుంటారు. ఇంట్లో తెలియకుండా ఆస్తులు సంపాదించి పెట్టాలనుకుంటారు. కానీ వీళ్ళు చెప్పకపోయినా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. దానికి తోడు ప్రస్తుతానికి ఏలినాటి శని, ఇతరత్ర సహాయం చేసేటువంటి సపోర్ట్ చేసే గ్రహాలు అంటూ ఏమీ లేవు. నేను చెప్పినటువంటి దైవిక మార్గాల్లో మీరు ప్రయత్నించడం ద్వారా ఫలితాన్ని పొందుతారు. ఏలినాటి శని నడుస్తూ ఉంది, ఇంకా కూడా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలు ఎదుర్కోవాలి. అందున ఈ ఏలినాటి శని నడిచేటప్పుడు శని మహాదశ జరిగిందంటే అది మీకు ఇంకా విశేషమైనటువంటి విపరీతమైనటువంటి నష్టాలను, కష్టాలను పెంచేది అవుతుంది. కాబట్టి మీరు కాలభైరవ ఆరాధన ఖచ్చితంగా చేయాలి. కాలభైరవ ఆరాధన చేసేదాని ద్వారా శనిగ్రహము మీకు అనుకూలిస్తుంది. శనిగ్రహానికి మీకు అనుకూలించడానికి బలం వస్తుంది. ఎందుకంటే కాలభైరవుడి యొక్క శిష్యుడే శనేశ్వరుడు. వాళ్ళ యొక్క గురువుని ఆరాధించడం ద్వారా, అంటే కుక్కలకు మీరు ఫుడ్ ఇవ్వడం వల్ల, కాలభైరవుడి యొక్క వాహనాన్ని మీరు వీధి కుక్కలను ఆరాధించడం వల్ల, వాటికి ఫుడ్ ఇవ్వడం వల్ల, సేవ చేయడం వల్ల శనిగ్రహం అనుకూలిస్తుంది. ప్రాచీన శివాలయ దర్శనం విశేషంగా చేయండి. అదేవిధంగా కర్మకార్యాలు చేసే వాళ్ళకు సహాయం చేయండి. కర్మకార్యాలు ఎవరు చేస్తారు? బార్బర్సు, మరి చాకలి, మంగలి, మరి
శ్మశానంలో శవాలను కాల్చేవాళ్ళు, డప్పులు కొట్టేవాళ్ళు, అంబులెన్స్ డ్రైవర్సు, మార్చురీలో పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా కర్మకార్యాలు చేస్తారు. చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. వాళ్ళు తప్పితే ఎవరు చేయలేరు. వాళ్ళు లేకపోతే ఏ కాని మనం చేసుకోలేము. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి సేవ చేయాలి. మీకు తీవ్ర గ్రహాలు సైతం అనుకూలిస్తాయి. గ్రహాలను అనుకూలంగా మార్చే శక్తి వాళ్ళకి సేవ చేయడం ద్వారా ఎవరికైనా లభిస్తుంది. కాబట్టి వాళ్ళు నిరంతరము కర్మకార్యాల్లో ఉంటారు. కాబట్టి కర్మకారక గ్రహం శనేశ్వరుడు. కాబట్టి శనేశ్వరుడు యాక్టివేట్ అవ్వాలంటే కర్మకార్యాలు చేసే వాళ్ళకు మీరు సహాయం చేయాలి. చక్కగా మీరు ఒక 10 బ్లేడ్లు, ఒక దువ్వెన, ఒక చిన్న పౌడర్ డబ్బా, ఒక షేవింగ్ క్రీము, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ ఒక కవర్లో వేసుకోండి. ఓ 10 కిట్లో 20 కిట్లో మీ స్తోమత కొద్ది తయారు చేసుకోండి. బార్బర్ షాపులు గిఫ్ట్లకు ఇస్తూ వెళ్ళండి. ఆ బ్లేడ్లు వచ్చిన వాళ్ళు కర్మకార్యం చేసేస్తారు. దువ్వెనతో వాళ్ళకు దువ్వుతారు, పౌడర్తో వాళ్ళకు పూస్తారు, షేవింగ్ క్రీమ్తో వాళ్ళకు తీస్తారు. ఆ బిస్కెట్ తింటారు, ఆ నీళ్ళు తాగుతారు. మీకు కృతజ్ఞత కూడా తెలియజేస్తారు వాళ్ళు. మీరు ఇచ్చి చూస్తే ఆనందం, ఆ ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుంది మీకు. మీకు ఇక్కడ తీవ్రమైన కర్మ కరైపోతుంది. వాళ్ళు దాన్ని యూజ్ చేసేస్తారు, కర్మను బ్లేడ్ యూజ్ చేస్తారు. మీరు 10 బ్లేడ్లు ఇస్తే 20 మందికి కనీసం షేవింగ్ చేస్తారు. వస్తున్న ప్రతి ఒక్కరికి ఇలా దువ్వుతారు తల మీద. తడబాట్లన్నీ తల మీదనే ఉంటాయి. సమస్యలు, మానసిక సమస్యలు, క్లేశాలు, టెన్షన్లు అన్నీ కూడా ఉంటాయి. అక్కడ పెట్టి దువ్వడంలో రిలాక్స్ అవుతారు. కాబట్టి మీరు రిలాక్స్ అవుతారు. ఇతరత్ర నేను చెప్పినటువంటి వర్గాల వాళ్ళకందరూ కూడా మీరు చక్కగా మీరు ఏదైనా వాటరు, ఫుడ్డు ఏదైనా ఒక 20 రూపాయలు, 50 రూపాయలు ఎంతో కొంత డబ్బులు మీ స్తోమత కొద్దీ ఇవ్వండి. యజ్ఞయాగాల వల్ల రాని ఫలితము ఇటువంటి సేవ చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. చీపురు కట్టలు మీరు శివాలయానికి ఇవ్వండి. శివాలయం శుభ్రమవుతుంటే మీ జాతకంలో వ్యతిరేక పరిస్థితులు శుభ్రమవుతాయి. కుంభరాశి వాళ్ళకు చాలా చాలా అవసరం. ఆలయ సేవ చాలా అవసరం. మీకు కర్మస్థానము వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అంటేనే ఆసుపత్రి, హాస్పిటల్కి సేవ చేయండి. హాస్పిటల్లోనే అంబులెన్స్ డ్రైవర్స్ ఉంటారు. హాస్పిటల్లోనే ఒక వ్యక్తి చచ్చే వ్యక్తి బతికిపోతాడు, బతికే వ్యక్తి చనిపోతాడు. జనన మరణాల నిలయం అది. ఆలయం కన్నా గొప్పది. అక్కడ ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్ తీసివ్వండి. అక్కడ సఫర్ అవుతున్నటువంటి పేషెంట్లకు పాలు, పండ్లు, నీళ్లు దానం ఇవ్వండి. మీ కర్మస్థానం శుభ్రమవుతుంది. మీ ఏలినాటి శని అనేది శుక్రమహర్దశలాగా మారిపోతుంది. ఇప్పుడు ఈ మాసం మీకు ఏ గ్రహం అనుకూలత లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పిన కార్యాలు చేయడం వల్ల ఖచ్చితంగా బూస్టప్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏమాత్రం సంకోచించకుండా చక్కగా మీరు ఈ సేవ చేయండి. మానవ సేవే మాధవ సేవ. ఎవరికి చేయాలంటే కర్మకార్యాలకు చేసే వాళ్ళకి చేయండి. వాళ్ళని కేవలంగా చూడొద్దండి. చెప్పులు కుట్టే వాళ్ళకు మీరు ఫుడ్ ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. చాలా గొప్ప వాళ్ళు. శనిగ్రహ అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేసి మట్టిలో కూర్చుంటారు వాళ్ళు. ఒక చక్కటి బెంచీలాగా చేసి వాళ్ళ కూర్చోడానికి ఒక అంబ్రెలా లాగా చేసి ఏర్పాటు చేసేవండి. శనిగ్రహం మీకు అదృష్ట దేవతగా మారిపోతుంది. ఏలినాటి శని ఉంటే కూడా విపరీతమైన దైవ బలం మీకు వస్తుంది. ఇచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. ఇటువంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టండి. కాబట్టి కుంభరాశి వాళ్ళకు ఏ విధమైన గ్రహస్థితి అనుకూలంగా లేదు. విద్యార్థులకు, స్త్రీలకు, వృద్ధులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు ఎవరికి కూడా వాతావరణ శాఖ పూర్తిగా వ్యతిరేకం. సముద్రంలో ఉంటే చుట్టూ నీళ్ళుంటాయి, అవి తాగడానికి లేదు. అలా ఉంటుంది మీ పరిస్థితి. కాబట్టి చేపలు పట్టే వాళ్ళకు కూడా మీరు శనిగ్రహ ప్రభావంతోనే చేపలు పడతారు. వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి. బోట్లు, పడవలు తయారు చేసేవాళ్ళు శనేశ్వరుడితో సమానము. వాళ్ళకి ఫుడ్డు, నీళ్ళు ఇవ్వండి. వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి అవసరాన్ని తెలుసుకొని. చేపలు కత్తిరించి అమ్మే వాళ్ళకు కూడా శనిగ్రహ ప్రభావమే. వాళ్ళకు కూడా మీరు సేవ చేయండి. ఆ ఫిష్ మార్కెట్లో అంత స్మెల్లో, దుర్వాసనలో ఆ చేతులంతా కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయి. వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ ఇస్తూ వెళ్ళండి, చక్కగా తాగుతారు. శనిగ్రహం అనుకూలిస్తుంది. గ్రహాలను అనుకూలం చేసుకోవడం చాలా సులభము. మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకే చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే ఏ గ్రహము అనుకూలంగా లేనటువంటి ఏకైక రాశి, అనుకూలంగా లేకపోయినా ముందుకు నడవగలుగుతున్నారంటే మౌనంగా అది కుంభరాశి వాళ్ళు మాత్రమే. ప్రతి రాశికి ఏదో ఒక గ్రహం అనుకూలంగా ఉంటా వచ్చింది.
ఈ రాశికి ఒక విధంగా కొంతలో కొంత రాహుగ్రహం ద్వితీయంలో ఉంటూ కాపాడుతూ ఉంది. మిగిలిన ఏ గ్రహానికి బలం లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దైవబలం పెంచుకుంటే చాలు. గ్రహాలు కూడా దైవాధీనంలోనే ఉంటాయి. ప్రాచీన శివాలయానికి వెళ్ళమని చెప్పాను, వెళ్ళండి. 1 గంట కూర్చోండి. మనం ఒక ఎంపీ దగ్గరకో, ఒక ఎమ్మెల్యే దగ్గరకో వెళ్ళి సాయంత్రం వరకు కూర్చుంటాం. కలెక్టర్ ఆఫీస్లో సాయంత్రం వరకు కూర్చుంటాం. పని కాకపోతే మళ్ళీ వెళ్తాం. ఇక్కడ 1 గంట ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయండి. సైలెన్స్లో కూడా పెట్టద్దండి. ఆ కాల్స్ వస్తుంటే ఐ విల్ కాల్ యూ లేటర్ అని, ఐఎమ్ బిజీ అని మీరు ఇలా అనుకుంటా కూడా దేవుని దగ్గర కూర్చోకూడదు. ఫోన్ కూడా 1 గంట సేపు త్యాగం చేయండి. గంట సేపు స్వామివారి ముందు కూర్చొని మీ ఆవేదన చెప్పండి. లేదంటే మీకు ఫలితాలు లేవు, రావు. కుంభరాశి వాళ్ళు ఏలినాటి శని అనేటువంటి యొక్క తాకడను విశేషంగా విపరీతంగా ఎదుర్కొంటున్నారు. మీకు నేను చెప్పినటువంటి ఆలయ పరిహారాలు, మానవ పరిహారాలు మిమ్మల్ని అగ్రస్థాయిలో నిలబెడతాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. ఈ పరిహారాలను పాటించుకుని చక్కగా మీరు బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ధనిష్ట నక్షత్రం వాళ్ళు శతభిష నక్షత్రాన్ని బలపరచుకోండి. శతభిష నక్షత్రాన్ని బలపరచుకోవడం వల్ల ధనిష్ట నక్షత్రం వాళ్ళకు ఆర్థికమైనటువంటి పరమైనటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి. శతభిష నక్షత్రం అంటేనే 100 నక్షత్రాల సమూహము, గెలాక్సీ ఫోటోని మీరు పెట్టుకోవచ్చు. అమ్మవారి విశ్వరూపము, మహావిష్ణువు వారి విశ్వరూపము పెట్టుకోవచ్చు, ఆరాధించవచ్చు. అదే శతభిష నక్షత్రం వాళ్ళు పూర్వభద్ర నక్షత్రాన్ని బలపరచుకోవడం వల్ల మీరు డబ్బులు ఎట్టి క్లిష్ట పరిస్థితులైనా సరే మీకు ఎంతో కొంత డబ్బులు అందుతుంది. మీరు పాటించి చూడండి, ఇది నిజం. ద్వితీయ నక్షత్రాన్ని బలపరచడమే, దీనికి ఏలినాటి శనితో సంబంధం లేదు. శతభిష నక్షత్రం వల్ల పూర్వభద్ర నక్షత్రం బలపరచాలంటే పూర్వభద్ర నక్షత్రం అంటే కుబేరుడు. కుబేరుడు అంటే ఏంది? డబ్బు, బంగారు. మీరు వెళ్ళండి, మీకు టైం ఉన్నప్పుడు జోయల్ కస్లో కొంచెంసేపు తిరగండి, ఖజానా జ్యువెలరీ కొంచెంసేపు తిరగండి, లలిత జ్యువెలరీ కొంచెంసేపు తిరగండి. కుబేరుడు అంటే బ్యాంకులో కొంచెంసేపు కూర్చోండి. మీ దగ్గర డబ్బు ఉంటే ఒక 5-6 సార్లు మీరు దాన్ని తిరిగి లెక్క పెట్టండి. ఆ ఆవరణలోకి వెళ్ళండి. పూర్వభద్ర నక్షత్రం బలపడిపోతుంది. శతభిష నక్షత్రం వాళ్ళకు కుబేర శక్తి పెరుగుతుంది. మ్యాంగో, కుబేరుడు అంటే మామిడి పండు. మామిడి పండ్లు ఎక్కువ తినండి. అన్సీజన్ కదండి అంటే మ్యాంగో చాక్లెట్స్ తినండి, మ్యాంగో జ్యూస్ తాగండి. మామిడి పండ్ల ఫోటోని పెట్టుకోండి, చక్కగా యోగిస్తుంది. కుబేరుడు మీకు సంపత్తారైనప్పుడు మరి మీకు కావాల్సింది ఏముంది? నవనిధులకు అధిపతి. అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఉత్తరాభద్ర నక్షత్రాన్ని బలపరుచుకోవడం వల్ల మీకు డబ్బులు వస్తుంది. ఏలినాటి శని ఉందా, గురుబలం లేదా సంబంధం లేదు. ఈ నక్షత్రాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటే మీకు డబ్బులు వస్తూ ఉంటుంది. మాస ఫలితాలు ఒక మాసం మేము బాగలేదన్నంత మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఫలితాలు ఉన్నా మీరు మీ సంపత్తాన్ని బలపరచడం ద్వారా డబ్బులకు దగ్గర అయిపోతారు అంతే. డబ్బులు దగ్గర అయిపోతే జీవితం బాగుంటుంది. మళ్ళీ ఏలినాటి శని ఉంటే ఏముంది, లేకపోతే ఏముంది. కాబట్టి పూర్వభద్ర నక్షత్రంలో ఉత్తరాభద్ర నక్షత్రాన్ని యాక్టివేట్ చేయాలి. ఉత్తరాభద్ర నక్షత్రాన్ని యాక్టివేట్ చేయడం చాలా సులభం. గోసేవ అంతే. ఉత్తరాభద్ర నక్షత్రం అంటే కామధేనువు, గోసేవ. శివాలయానికి వెళ్తే నందీశ్వరం ముందు కూర్చోండి. గోశాలకు వెళ్ళి ఆ బ్రీతింగ్లో ఉండిపోండి 1 గంట సేపు. మీ ఆర క్లీన్ అయిపోతుంది. మీ వెనకున్న సమస్యలు పరిగెత్తే అమ్మో వీళ్ళ వెనక చాలా శక్తి ఉందని. కామధేను ఫోటో పెట్టుకోండి. నందీశ్వరుడికి అత్యద్భుతమైన అలంకారంతో ఉండే ఫోటో పెట్టుకోండి. నందీశ్వరుడి మెడలో పూలు వేయండి. నందీశ్వరుడి మీద అరటి పండ్లతో మాలేయండి. ఆవులు కనిపిస్తే అరటి పండు తినిపించండి, కూర కట్ట తినిపించండి. గో పూజ చేసుకోండి. మీకు ఈ తాత్కాలికమైనటువంటి మాస ఫలితాలలో వచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. కాబట్టి ఈ 3 నక్షత్రాల వాళ్ళు చక్కగా నేను చెప్పినటువంటి ఆరాధన చేసుకుంటే మీకు ఇమీడియట్ డబ్బులు అందడం స్టార్ట్ అవుతుంది. వచ్చిందంతా మీకు చాలకపోవచ్చు, కానీ ఎంతో కొంత అయితే అందుతుంది కదా. ఇప్పుడున్న గ్రహస్థితి మీకు ఏమీ అనుకూలంగా లేదు. విద్యార్థులకు, పెద్దలకు, ముసలి వాళ్ళకు, ఆడవాళ్ళకు, వ్యాపారస్తులకు, షేర్ మార్కెట్లు ఏ రంగమని ఎత్తుకో. ఇప్పుడు వ్యాపారాలు, వృత్తులు ఎక్కువైపోయినాయి. టెక్నాలజీ పెరిగిపోయింది. ఇబ్బందికరంగా ఉంది. ఈ ఇబ్బందిని దాటుకోవాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే నేను చెప్పిన పరిహారం చేసుకోండి. ఈ పరిహారాలను పాటించుకుని కుంభరాశి వాళ్ళు చక్కగా ముందుకు వెళ్తారని ఆశిస్తూ శుభం.